అయితే పోయినరో ఆ దాడికి నేను కొంతమందిని ఐడెంటిఫై చేస్తా. నా దగ్గర మొత్తం డేటా ఉంది బిడ్డ. మీరు ఇళ్లలో నిద్ర పోరు. ఇదే విధంగా ప్రవర్తిస్తే ఇవాళ దీనికి కౌంటర్ ఇన్రా బిడ్డ, మీ సంగతి చూపిస్తా. రేపు మీ ఇంటికాడికి రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదు. నేను లీగల్ గా పోలీస్ యాక్షన్ తీసుకోమంటున్నాను. నేను ఇది చేయమంటలే. నేను తప్పు చేసినప్పుడు నేనే ఒప్పుకుంటా, కానీ చెప్పి తప్పు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెప్పన్నా, సఫర్ అయిదాం. ఎన్నిసార్లైనా లోపలికి పోతా, ఎన్నిసార్లైనా బయటకు వస్తా. తప్పకుండా ఈ పార్టీని ఖతం చేసేదాకా ఇడుమా అనుకున్నా. కానీ దేవుడు నా సైడ్ ఉన్నాడు. నేను ఆయల టిఆర్ఎస్ లా బిఫోర్ ఎలక్షన్స్ పోయినా గవర్నమెంట్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. దేవుడు సహకరించిండు. 100% గవర్నమెంట్ వచ్చింది. ఈ క్రెడిబిలిటీ అందరికి వస్తుంది. ఆ రోజు బిఫోర్ ఎలక్షన్స్ ఎవరైతే పార్టీ మారినరో మంచి పిల్లర్స్ ఇప్పుడు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి గారు, జూపల్లి గారు, వీళ్ళందరూ డెఫినెట్లీ రాజగోపాల్ రెడ్డి గారు మంచి ఫిగర్స్ ఉన్నారు. కాంగ్రెస్ లో పటిష్టమైన క్యాడర్ ఉంది, చాలా చక్కటి క్యాడర్ ఉంది. ఈ క్యాడర్ ను పాడు చేయొద్దని కొందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చేస్తే రేపు వాళ్ళు వచ్చిర్రంటే మీరు అనుకుంటారు మళ్ళా మాకు మంచిగుంటదని. ఉండదు, తొక్కి పడేస్తారు. గేట్ లోపలికే పోరాయాల. ఇలా గేట్ లోపల బోనాలు కూడా మళ్ళీ ఏదో కొంతమంది ఏమో మా కులం పార్టీ అనుకుంటారు. కులం గిలం ఏముండదు. కులమోడు కులం అనేది ఒకతాడు. ఇది గ్రహించాలా. మనం అందరం కలిసిమెలిసిగా కులాలు లేకుండా మతాలు లేకుండా ఉన్నప్పుడే సిస్టమ్ లో మార్పు వస్తుంది. ఆయన కులాల వాడిగా విడగొట్టిండు, మతాల వారిగా విడగొట్టిండు, రాష్ట్రాల వారిగా విడగొట్టిండు. ఇక్కడన్నా పులిస్ స్టాప్ వేయాల బీరాస్కి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి వాళ్ళను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.